పేదరికం కుటుంబానికి కానీ చదువుకి ఉండకూడదు. విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. వెంకటగిరి సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి సూచనలు, సలహాలు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, పేదరికం కుటుంబానికి కానీ చదువుకి ఉండకూడదని వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి విష్ణువర్మ సూచించారు. మండలంలోని ఒలివేడు సమీపంలో ఉన్న శ్రీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష సామాగ్రిని న్యాయమూర్తి విష్ణువర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ, రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం పేదరిక కుటుంబంలో జన్మించిన వ్యక్తేనని, చదువులో రాణించి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదిగారని కొనియాడారు. అటువంటి మహనీయులు దేశంలో ఎందరో ఉన్నారని, అలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సోషల్ మీడియా, సెల్ ఫోన్లు వినియోగం తగ్గించి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బాలికలు, మహిళల పట్ల ఎవరైనా వ్యక్తులు అసభ్యకరంగా వ్యవహరించినచో ఫోక్సో వంటి కఠినమైన సెక్షన్లతో కూడిన చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. మీ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిపై మీ నివాసులను, తల్లిదండ్రులకు గాని, సమీపంలోని పోలీస్ స్టేషన్ గాని వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్య ఒకటే ఏకైక మార్గమని, విద్యలో ప్రతి ఒక్కరూ రాణించి మరొకరికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే సేవాభావంలో రాణించాలని, అప్పుడే సమాజంలో చరిత్ర సృష్టించగల శక్తులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహనీయుల సూచన, సలహాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. కేజీబీ స్కూల్ ఆహ్వానిస్తున్నాము. ఫౌండేషన్ ట్రస్ట్ ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్, మీరందరూ మా అతిథ్యాన్ని సేకరించి వచ్చినందుకు. రెండు మాటల్లో చెప్పాలంటే
మనం మన కోసం బతికితే మనం మనుషులు అవుతాం. ప్రజల కోసం బతికితే చరిత్ర సృష్టించగలుగుతారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం బతికిన వాళ్ళందరూ చరిత్ర సృష్టించి పేపర్లలో నోట్ల మీద కానీ విగ్రహాలు కట్టిన వాళ్ళందరూ ప్రజల కోసం బతికిన వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా చదువు అని చాలా విలువైంది. ఈ స్టేజ్ దాటిపోతే మీరు ఏం చేయలేరు. తర్వాత ఆలోచించుకోవటం, రే నేను అప్పుడు చదువుకుంటే బాగుండు, ఇప్పుడు మిస్ అవ్వకుండా. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా మీకు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నా అంటే, సార్ వాళ్ళు ఇక్కడ ఉండటానికి కూడా కారణం ఏంటంటే చదువు ఒకటే. చదువు వల్ల ఈరోజు ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళు మాట్లాడుతుంటూ కూడా వింటున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లాంటి స్కూల్స్లోనే చదువుకున్నాను. నేనే కాదు, చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 10th వరకు, దాని తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుండే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ తెలుసు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చూస్తూ పెరుగుతారు. సో వాళ్ళకి ముందు నుండే కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేయడం, ఒక డిసిప్లిన్ వేలో వెళ్ళడం అనేది వాళ్ళకి అలా ముందు నుంచే అలవాటు అవుతూ ఉంది. సో ఇలాంటి స్కూల్స్లోనే చదివితేనే పెద్ద పొజిషన్కి వెళ్తారా అనే దానికి అసలు ఎక్కడా సంబంధం లేదు. సో అందులో చాలామంది ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు. సో అందులో ఒక్కనొక ఎగ్జాంపుల్ కూడా నేనే. సో నేను నా తరఫున మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచే కొంచెం పెద్ద గోల్స్ అనేవి పెట్టుకోండి. ప్రతి దానికి ఒక లిమిట్స్ పెట్టుకోండి. కానీ మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్కి మాత్రం ఎటువంటి లిమిట్స్ పెట్టుకోవద్దు. ఎంత కాబట్టి ఈ రెండు విషయాలు మీరు అందరూ కూడా మీ మైండ్లో పెట్టుకోవాల్సిన అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అంటే అఫెన్సెస్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే బాలికల పైన చాలా నేరాలు జరగడం కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము అక్కడ కూర్చొని చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాము. సో ఒకవేళ ఎవరైనా బిలో 18 years కింద ఉన్న లేడీస్, గర్ల్స్ని ఎవరైనా కూడా డిస్టర్బ్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళపైన పోక్సో కేసు మీకు అందరూ కూడా తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. పోక్సో అని ఒక యాక్ట్ ఉంది. సో ఆ యాక్ట్ కింద అఫెన్స్ అవుతుంది. వాళ్ళు జైలుకు కూడా పంపించబడతారు. కాబట్టి చాలా చట్టాలు మీకు ఫేవర్గా, మీరు పూర్వకాలంలో చూశారంటే మెన్ డామినేషన్ చాలా ఉంటుంది ఈ సొసైటీలో. కాబట్టి లేడీస్ అంతా కూడా చాలా కష్టపడుతున్నారని చెప్పి చాలా యాక్ట్లు మీకు తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఈ పోక్సో యాక్ట్లు కానీ, రెస్ట్రైన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే డెఫినెట్గా మీరు మీలోనే పెట్టుకోకుండా డెఫినెట్గా దాన్ని మీ పేరెంట్స్ దగ్గర చెప్పి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి వాళ్ళపైన కేసు కట్టేదాన్ని స్టార్టింగ్లోనే దాన్ని అరికెట్టేదాన్ని చూడాలి. మీరు మీ మైండ్లోనే పెట్టుకున్నారంటే అది ఇంకా పెద్ద అయ్యి ఫ్యూచర్లో ఇంకా కూడా మీకు చాలా ప్రాబ్లాన్ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ఏదైనా ఉంటే మీరు ముందుకు వచ్చి డెఫినెట్గా మీ పేరెంట్స్కి చెప్పి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారంటే పోలీసు వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంటే మీకు కాంపెన్సేషన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా అందరూ కూడా మీరు ముందుకు రావాలని, ఇటువంటి నేరాలని అరికట్టేదానికి మీరందరూ డెఫినెట్గా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో. ఇంకో విషయం అంటే, ఈ మన గ్రామాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే 10th అయిపోయిన వెంటనే మ్యారేజ్ చేయడం అటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటికంతా కూడా మీరు డెఫినెట్గా వాటిని అంతా ప్రోత్సహించకూడదు. మీరు డెఫినెట్గా అట్లా ఉన్నప్పుడు మీ టీచర్స్ కానీ, లేదు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ, మీ పేరెంట్స్ చేసినా కూడా నేరమే. కాబట్టి వాళ్ళకి చెప్పి డెఫినెట్గా ట్రస్ట్లు అన్నీ ఉన్నాయి, లేదా అడ్వకేట్స్ ఉంటారు, పోలీసు ఎవరైనా ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు, డెఫినెట్గా మీరు వాళ్ళకి చెప్పి అవన్నీ అరికట్టి మీరు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఎడ్యుకేషన్ బాగా అందరూ కూడా బాగా చదివి అందరూ కూడా మీ జీవితాల్లో ఒక ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.